నమస్తే. పలాస కాశీబొగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం గత 3 రోజుల కిందట ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఘటన. 9 మంది మృత్యువాత పడ్డారు. బాధ్యులు ఎవరు ఇప్పటికీ తేలనప్పటికీ ఎవరికి వారే రాజకీయ చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆలయాన్ని నిర్మించిన హరిముకుంద పండా మాత్రం అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు అని మీడియా ముఖంగా కూడా చెప్పారు. కేసులు పెడతారా? పెట్టుకోండి. 50 పెట్టుకుంటారా? 100 పెట్టుకుంటారా? ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడు. గుడిలకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదా? అయితే ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడు. ఎటువంటి స్వార్థం లేని వ్యక్తి సొంత డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి దర్శనం కలగని ఎంతోమంది పేద మధ్యతరగతి వాళ్లకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించాలని దృఢ సంకల్పంతో నిర్మించిన దేవాలయం. ఒక్క దేవాలయమే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా హరిముకుంద పండా చేస్తూ ఉంటారు. దుర్ఘటన జరిగిన తర్వాత వచ్చిన సోమవారం అని ఎందుకు అంటున్నానంటే, ఆంధ్ర నుంచే కాదు ఒరిస్సా నుంచి కూడా ఎంతోమంది వికలాంగులు సోమవారం వచ్చిందంటే చాలు ట్రైన్ల మీద బస్సుల మీద హరిముకుంద పండా దేవాలయం దగ్గరికి చేరుకుంటారు. అయితే 3 రోజుల కిందట జరిగిన సంఘటన ఈ వికలాంగులకి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. యథావిధిగా ఎప్పుడు ప్రతి సోమవారం వచ్చినట్లే ఈరోజు కూడా తండోపతండాలుగా వికలాంగులకి సహాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు హరిముకుంద పండా దేవాలయం దగ్గరకు చేరుకున్నారు. చేరుకునేసరికి గేట్లు బంద్, పోలీస్ పహారా. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అందరూ కూడా ఆ గేట్ల దగ్గరే బైఠాయించారు, కూర్చున్నారు. తమకు అన్నం పెట్టి డబ్బులు ఇచ్చే దేవుడు వస్తాడు అని. కట్ చేస్తే హరిముకుంద పండా ఎప్పటిలాగే సోమవారం తాను ఏదైతే 200 నుంచి 300 మందికి భోజనం పెట్టడంతో పాటు కొంత డబ్బులు కూడా ఇచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి తన పని వాళ్లకు ఎప్పటిలాగే ఈరోజు కూడా ఈ సోమవారం కూడా ఆహారం వండి పెట్టండి అని చెప్పాడు. ఏంటి ఈ ధైర్యం? ఇంతమంది పోలీస్ బహారా ఎందుకు? హరిముకుంద పండా భోజనాలకి ఏర్పాట్లు చేయమన్నారని సహాయకులు కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఆయన అనుకున్నట్లుగానే ఎప్పటిలాగానే సుమారు 300 మంది వికలాంగులు చేరుకున్నారు. అయితే పోలీసులు ఉన్నారు, పోలీసులు గేట్లు బంద్ చేశారని గేట్ల దగ్గర కూర్చున్న వికలాంగులకి హరిముకుంద పండా ట్రాక్టర్తో గేటు దగ్గరికి వచ్చారు. వచ్చి వికలాంగులందరినీ కూడా ఎప్పట్లాగే తీసుకొని వెళ్ళి తన చేసే సేవని మర్చిపోకుండా వికలాంగులకు అందరికీ వాళ్ళతో పాటు వచ్చిన సహాయకులకు కూడా కడుపు నిండా భోజనం పెట్టి డబ్బులు ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించారు. తను చేసే సేవా కార్యక్రమాన్ని మాత్రం మరుమని హరిముకుంద పండా మాత్రం, నేను ప్రతి వారం సోమవారం గురువారం ఇలానే వికలాంగులకు భోజనాలు పెట్టి డబ్బులు ఇస్తాను. మగవాళ్ళకి ఇవ్వను, మగవాళ్ళు మద్యానికి బానిస అవుతారు, ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తాను, ఎందుకంటే మద్యం తీసుకోరు కాబట్టి అను చమత్కారాలు కూడా చేశారు. రోజు కాదు, ఆడదానికి 600 కళ్ళు ఎంతని, మగవాడికి కళ్ళు లేనివాడికి 300 అంతే తాగుతాడు. ఆడవాళ్ళకి 600 ఇస్తాం, ఆడది తాగదు కదా, కానీ 600 మూడు తాగుతాడు. డబ్బులు ఇస్తే ఎక్కువ 300 ప్రతి వారం. అయితే ఇంత జరిగిన ఈ ఘోరాన్ని ఇరు పార్టీలు
రాజకీయాలు చేసుకుంటుంటే పండా మాత్రం ఆ శ్రీనివాసుడి సాక్షిగా జరిగిన సంఘటన శ్రీనివాసుడే చూసుకుంటాడని తన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించడం మాత్రం అక్కడున్న పోలీసులతో పాటు పలాస ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో మనం పురాణాల్లో చదువుకున్నప్పుడు రాముడు గుడి కట్టిన రామదాసుని జైల్లో పెట్టారు ఆనాటి రాజులు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడికి గుడి కట్టిన హరిముకుంద పండాని కూడా జైల్లో వేస్తారు, గుడికి తాళాలు వేస్తారు అని పుకార్లు షికార్లు చేశావి. కానీ వీటన్నిటిని పట్టించుకొని పండా మాత్రం యథావిధిగానే ఎప్పటిలాగానే తన గుడి తలుపులు తీసి ఆ శ్రీనివాసుని దర్శించుకొని సోమవారం గురువారం వికలాంగులు పెట్టే తన భోజన ఏర్పాట్లను కూడా యథావిధిగానే ప్రారంభించి వికలాంగులకి పేదలకి నేనున్నానంటూ ఒక భరోసా ఇచ్చాడు. నిజంగా 94 ఏళ్ల వయసులో ఎవరైనా సరే నడవలేని పరిస్థితి, అసలుకి 94 ఏళ్ళ వయసు అంటే బతికే పరిస్థితే ఉండదు, అంతకాలం జీవించే పరిస్థితి కూడా ఉండదు. ఒకవేళ జీవించినా నడవలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది, ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితిలో ఉంటారు, మతిమరుపు ఇలాంటి వ్యాధులతో బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ 94 ఏళ్ళ హరిముకుంద పండ ట్రాక్టర్ను స్వయంగా డ్రైవ్ చేసుకొని ఆ మందిరం దగ్గరికి వెళ్ళే తీరు కావచ్చు, ఆ భక్తుల్ని రమ్మని చెప్పే తీరు కావచ్చు, చూస్తే ఎవరైనా ఈయన భగవాను ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపంగానే భావిస్తారు, భావించాలి కూడా. ఎందుకంటే ఈ వయసులో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తను చేసే కార్యక్రమాన్ని ఎవరి సహాయ సహకారాలు లేకుండా రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆయన చేతులతోనే ఇచ్చి ఖర్చు పెట్టే ఈ యొక్క సాంప్రదాయం ఉందే అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారో ఆ ఉద్దేశంతో ఆయన ఆలయాన్ని కొనసాగించిన మధ్యలో నిన్న ఏకాదశి రోజు జరిగిన సంఘటన సంబంధించి కొంత భావోద్వేగానికి హరిముకుంద పండ లోనప్పటికూడను తాను చేసే కార్యక్రమం ఆ శ్రీనివాసుడికి చేస్తున్నాను కాబట్టి ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడంటూ యథావిధిగా తన కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఇంత పోలీస్ పహార మధ్యన కూడా తన కార్యక్రమాలకి హాజరైన ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా చేయడం అనేది ప్రశంసనీయం. ఎప్పటికైనా సరే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, 94 ఏళ్ల వయసులో హరిముకుంద పండ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు తమ వంతు మాట సాయాన్ని చేసి మరికొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. జరిగిన సంఘటన సంబంధించి పూర్తిగా ఎటువంటి ప్రమేయం హరిముకుంద పండ మీద వేయకుండా చర్యలు చేపట్టాలని మనం కూడా కోరుకుందాం.